అండ్ ఈ ఇంప్లాంట్స్‌లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ఏదైనా ఇష్యూ ఉండే అంటే పన్ను తీయాల్సి వచ్చినప్పుడు, పుచ్చిపోయిన పన్ను తీయాల్సి వచ్చినప్పుడు, లేదా పన్ను లూజ్ ఉండి తీయాల్సి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ డెంటిస్ట్ ఇమ్మీడియేట్ ఇంప్లాంట్సే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు తిరగడం అనేది తక్కువ ఉంటది. ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో, అప్పుడే పన్ను తీసి పెట్టడం వల్ల మళ్ళీ మీకు హీలింగ్ టైం అనేది తక్కువ ఉంటది. అండ్ మీకు ఎందుకంటే మనము ఒకసారి స్క్రూ పెట్టినాక బోన్‌లో దాని చుట్టూ మళ్ళీ ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారండి. ఆ బోన్ అనేది అతుక్కోవాలి ఆ స్క్రూకి. సో, దానికి జనరల్‌గా 3 మంత్స్ టైం పడతది. సో, మేము జనరల్‌గా సజెస్ట్ చేసేది ఏంటంటే పన్ను తీసిన వెంటనే మనము ఇమ్మీడియేట్ ఇంప్లాంట్స్ అని సజెస్ట్ చేస్తాము. అది కాకుండా ఒకవేళ వాళ్ళు వెయిట్ చేస్తాము, కొద్ది రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఇంప్లాంట్స్ పెట్టుకుంటాము అనంటే, మళ్ళీ మనము ఫ్లాప్ ఓపెన్ చేయాల్సొస్తది, లేకపోతే హోల్ డ్రిల్ చేయాల్సొస్తది. సో, అట్లా డబుల్ ప్రొసీజర్స్ బదులు ఇమ్మీడియేట్ ఇంప్లాంట్స్ సజెస్ట్ చేస్తాము. ఇంగా ఒక్కొక్కసారి పేషెంట్ ఈ అంటే తనకి అవేర్‌నెస్ లేక ఆ మిస్సింగ్ టూత్ ని మిస్సింగ్ టూత్‌ని రీప్లేస్ చేసుకోవడానికి బ్రిడ్జ్ పెట్టుకున్నప్పుడు, ఇంకా బ్రిడ్జ్‌తో టిష్యూ వచ్చినప్పుడు ఇంగా అట్లాంటి టైంలో మనము డిలేడ్ ఇంప్లాంట్స్ సజెస్ట్ చేయొచ్చు. కాకపోతే లోడింగ్ మాత్రం ఆల్మోస్ట్ అంటే జైగోమా, టెరిగార్డ్ ఇంప్లాంట్స్‌కి లోడింగ్ తొందర జరిగిపోతది వితిన్ అ వీక్‌లో. బట్ మనం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్‌కి జనరల్‌గా లోడింగ్ అనేది డిలే చేస్తామండి. ఎందుకంటే ఇది ఆస్టియో ఇంటిగ్రేషన్ జరగాలి. కన్వెన్షనల్ ఇంప్లాంట్స్‌కి జనరల్‌గా మనం 3 మంత్స్ వెయిట్ చేస్తాము. ఓకే అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంప్లాంట్స్ అనేది ఒక హాబీ అండి. తవ్వుతాగున్న కొద్ది నాలెడ్జ్ వస్తూనే ఉంటది. లైక్ ఐ హావ్ బీన్ ఇంటూ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో, the main the people who crack UPSC in short time, they know the limits. వాళ్ళు ఏం చేస్తారంటే లిమిటెడ్ సిలబస్ చదివి ఎక్కువ టైమ్స్ రివిజన్ చేస్తారు. సో, నేను ఇప్పుడే మొత్తం నా నాకున్న తెలివంతా నాకున్న జ్ఞానం అంతా గుమ్మరిస్తే ఇంకా లైక్ ఇట్ వోంట్ బి గుడ్ అండి. సో, గ్రాడ్యువల్‌గా విల్ గెట్ మోర్ అండ్ మోర్ అవేర్‌నెస్ వీడియోస్. థ్యాంక్స్ అండి ఇంత ఓపికగా విన్నందుకు.